3 సంవత్సరాలు పూర్తయిన కూడా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగా అన్నట్టే ఉన్నదని అన్నారు. రాయికల్ మండల పర్యటనలు భాగంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపతిపూర్ నుండి వీరాపూర్ 4 కిలోమీటర్ల వరకు 2023లో రోడ్డు పనులకు 2,80,00,000 అంచనా వ్యయంతో శంకుస్థాపన చేయగా అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ చే శిలాఫలకం వేయబడిందని, ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బందులు గురికాకూడదని కేసీఆర్ హయాంలో 2,80,00,000 నిధులు మంజూరు చేశారని 3 సంవత్సరాలు పూర్తయిన కూడా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగా అన్నట్టే ఉన్నదని అన్నారు. భూపతిపూర్ నుంచి వీరాపూర్ ఎక్స్ రోడ్ ఇంతకుముందు చెప్పిన పనులన్నీ కూడా ఇవన్నీ అభివృద్ధి. మరి ఇవన్నీ అభివృద్ధి చేసినప్పుడు నిజంగా కూడా నేను అభివృద్ధి కోసం కలిసి ప్రయాణం చేస్తా అంటే ప్రజలు నమ్ముతారు. నువ్వు ఏవి చెప్పినా కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇలా కేసీఆర్ ఇచ్చిన పనులు తప్ప ఒక్కటి కూడా చేసిన పని ఎక్కడ కూడా కనబడతలేదు. గతంలో ఇచ్చిన 15 కోట్ల పనులు ఇంకా అట్లనే మిగిలిపోయి ఉన్నాయి. ఏదేమైనా ఈ రెవెన్యూ మినిస్టర్ను వాళ్ళ యొక్క రెవెన్యూ నింపుకోవడానికి, వాళ్ళ యొక్క భూముల ధర పెరగడానికి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిర్రు. వాళ్ళ ఇంటి దగ్గరికి కార్యాలయం తెచ్చుకున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి ఏం లేదు. దయచేసి రాయికల్ పట్టణం మండలం జైత్యాల నియోజకవర్గంలో ఉన్న వీర్పూర్ రోలవాగు షటర్ కూడా బిగించాలి. సారంగపూర్ మండలాన్ని కూడా అక్కడ తాగునీటికి సాగునీటికి ఇబ్బందిగా బట్టపల్లి పోతారంను కూడా మరి అక్కడ నీళ్ళు వచ్చే విధంగా మరి ప్రయత్నం చేయడంలో పూర్తిగా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ విఫలమైనని చెప్పేసి చెప్పక తప్పదు. అక్కడ చూసినట్టయితే రోడ్డు మీద వందలాగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ రవాణా సౌకర్యం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు విఫలమయ్యారని చెప్పేసి చెప్పక తప్పదు. కేవలం మీ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం, మీ అభివృద్ధి కోసం మారినరా, ప్రజలకు అభివృద్ధి కోసం మారినరా? ఇక దీనివల్ల తేటతెల్లమైన అప్పటి శిలాఫలకమే ఇప్పటి వరకు ఉన్నది తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు.